నమస్కారం అండి. నేను డాక్టర్ సందీప్ రాజా, కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, శ్రీకారా హాస్పిటల్స్, కొంపల్లి. ఇవాళ మనము ఒక పేషెంట్ గురించి తెలుసుకుందాం. తిను 45 ఏళ్ల మహిళ. మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక 3 గంటల నుంచి సుమారుగా రైట్ చెయ్యి అండ్ రైట్ కాలులో బలం లేకుండా వచ్చింది. అండ్ హాస్పిటల్కి రాగానే బ్లడ్ ప్రెషర్ చూసినప్పుడు 200/100 ఉంది. సో వెంటనే మనం బ్రెయిన్ స్ట్రోక్ అనుకొని సిటీ స్కాన్ చేస్తాం జరిగింది. సిటీ స్కాన్లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ మెదడులో చాలా పెద్ద బ్లడ్ క్లాట్ ఉంటాం అనేది కనుక్కున్నాం. సో వెంటనే మనము క్రేనియాటమీ చేసి, అంటే తలకి ఆపరేషన్ చేసి ఆ బ్లడ్ క్లాట్ అనేది తీయడం జరిగింది. తర్వాత తను ఒక 3 నుంచి 4 రోజుల వరకు వెంటిలేటర్ పైన ఉండటం జరిగింది. అండ్ 3వ రోజు ట్రేకాస్టమీ చేశాం. ట్రేకాస్టమీ అనగా గొంతులో చిన్న హోల్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేశాం. సో వెంటిలేటర్ తీసిన తర్వాత 10వ రోజుకి తనని రీహాబ్ సెంటర్కి పంపటం జరిగింది. 6 వారాల తర్వాత తీసిన స్కాన్లో మనం చూడగలవచ్చు, ఆ బ్లడ్ క్లాట్ అంతా పూర్తిగా కరిగిపోయి దాని మచ్చ పడిపోయింది. అండ్ తను ఇప్పుడు సపోర్ట్తో నిల్చోవటం అనేది అండ్ కొన్ని అడుగులు వేయగలుగుతుంది. దీంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అనేది ప్రాణాపాయంగా మారవచ్చు. తలలో బ్లీడింగ్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి వస్తే సమయం లోపల మనం ఆపరేషన్ చేయగలిగితే మంచి రిజల్ట్ ఇవ్వగలము. అండ్ ఆపరేషన్ తర్వాత రీహాబ్ అనేది చాలా ముఖ్యం. దానితో పేషెంట్కి రికవరీ చాలా బాగుంటుంది. నమస్కారం.